మరొక బిగ్ ఇష్యూ చూస్తున్నాం. హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా హీట్ పుట్టిస్తుంది. అయితే ఇది ఈ పరిణామాలు ఎప్పుడైతే ఈటల రాజేందర్ రాజీనామా చేశారో, రాజీనామా చేసిన తర్వాత బీజేపీలోకి చేరారో, బీజేపీలో చేరిన తర్వాత ఈటల రాజేందర్ చేస్తున్న ప్రచారం, అటు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎత్తులు, ఈ పరిణామాలను చూస్తున్నాం. అయితే ఇప్పటికీ కూడా ఆ మొదటి నుంచి ఎప్పుడైతే ఈటల రాజేందర్ చేశారో స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా కేసీఆర్కు మాత్రం నిద్రలేని రాత్రులే మిగులుతున్నాయన్నట్టుగా మనకు పక్కాగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని సర్వేలు చేసినా, ఎంత మందితోని అక్కడ ఇంటెలిజెన్స్తోని ఆరా తీసినా కూడా ఈటల యొక్క బలాన్ని అంచనా వేసిన సందర్భంలో, అది తెలుసుకున్న సందర్భంలో ఢీలా పడిపోతున్నట్టుగా తెలుస్తుంది గులాబీ అధినేత. దీనిలో భాగంగా నిన్న తాజాగా అమిత్ షా నిర్మల్ సభలో ఈటలను దగ్గరికి తీసుకొని 2-3 సార్లు సభలో ఇక గెలవబోతున్నామని చెప్పిన సందర్భంలో ఇక హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమేమో అన్నంతగా అక్కడ జోష్ అయితే హుజురాబాద్లో బీజేపీ కార్యకర్తల్లో నెలకొందనేటువంటి అంశం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గులాబీ అధినేతకు రోజు ఒక గుబులైతే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. హుజురాబాద్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలను హుజురాబాద్ కేంద్రంగా ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా, ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా తమ వైపు ఎందుకు హుజురాబాద్ గాలి రావట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మనం చర్చిద్దాం. మనతో పాటు వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్లో ఉన్నాడు, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి. అలాగే నాగోజీ గారు కూడా బీజేపీ నేత అలా జాయిన్ అవుతున్నారు. ముందుగా సతీష్, సో హుజురాబాద్ రాజకీయ పరిణామాలకు సంబంధించి రోజు చర్చించుకుంటున్నాం. తాజాగా నిన్న అమిత్ షా సభ తర్వాత మరింత జోష్ వచ్చినట్టుగా తెలుస్తుంది బీజేపీ హుజురాబాద్లో ఉన్నటువంటి కార్యకర్తలకు. అలాగే కొత్తగా అనుకోవడానికి ఏం లేదు, కేసీఆర్కు మొదటి నుంచి ఒక తలనొప్పి అయితే ఉంది హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి. అది నిన్న దాంతో ఇంకా మరింత ఎక్కువైనట్టుగా అనిపిస్తుందా, లేకుంటే రాత్రి నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టుగా అధినేత తెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది? సో ఈ వరుస పరిణామాలన్నిటి తర్వాత గులాబీ అధినేత పరిస్థితి ఏంటి, అక్కడ హుజురాబాద్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి? సాయి, హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన నాటి నుంచే టీఆర్ఎస్కు ఒక భయం అనేటువంటిది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొదటగా ఎలాగైనా ఇక్కడ ఈటల రాజేందర్ను ఓడించి టీఆర్ఎస్ జెండాను హుజురాబాద్ నియోజకవర్గంలో ఎగరేస్తామంటూ చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం తప్ప ఇక్కడ మొదటి నుంచి కూడా ఈటల రాజేందర్కు ఉన్నటువంటి గాలి రోజు రోజుకు, ఆ గ్రాఫ్ అనేటువంటి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఇప్పటి వరకు దాదాపు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దళిత బంధు పథకానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అన్ని కుల సంఘాలకు కుల భవనాలు కావచ్చు, ఆలయాల నిర్మాణం కోసం కావచ్చు, దాంతోపాటుగా ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితి కావచ్చు, ఎన్ని చేసినా కూడా, ఎన్ని రకాలైనటువంటి ఇక్కడ సామవేద దండోపాయాలు అన్నీ ఎన్ని రకాలైనటువంటి ఉపయోగించినప్పటికీ కూడా ప్రతిరోజు ఈటల రాజేందర్కు ఉన్నటువంటి గ్రాఫ్ ఇంకింత ఎన్నిక ఆలస్యం అయితే బీజేపీకి మైనస్ అవుతుంది, ఈటల రాజేందర్కి మైనస్ అవుతుంది అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిణామాలన్నీ మారుతూ వస్తూ ఈటలకు అనుకూలంగా మారుతూ రోజు రోజుకు ఈటలకు ఉన్నటువంటి గ్రాఫ్ పెరుగుతూ టీఆర్ఎస్కు నిద్ర లేకుండా చేస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ కేసీఆర్కు హుజురాబాద్ నియోజకవర్గం అనేటువంటి నిద్ర లేకుండా చేస్తుంది అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదంటూ ప్రచారం అయితే పూర్తి స్థాయిలో సాగుతుంది. అంటే కేసీఆర్ ఈటలను ఓడించి టీఆర్ఎస్ శ్రేణుల లోపల టీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రశ్నించాలనేటువంటి గొంతుకలు ఎవరైతే ఉన్నారో, ప్రశ్నించాలని చూసేటువంటి వాళ్ళందరి యొక్క గొంతులు నొక్కాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నం ఫలించేటువంటి అవకాశం అయితే కనబడకుండా ఈ కేసీఆర్కు నిద్ర లేకుండా చేస్తుంది అనేటువంటి విధంగానైతే పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా నిన్న జరిగినటువంటి అమిత్ షా సభ కూడా బీజేపీ శ్రేణుల లోపల అమితమైనటువంటి ఉత్సాహాన్ని నింపిందని కూడా చెప్పొచ్చు. అంటే ఇంతకాలం టీఆర్ఎస్ ఒక రకమైనటువంటి ప్రచారం చేసింది, బీజేపీ ఈటల రాజేందర్ను పట్టించుకోవడం లేదు, ఈటల రాజేందర్ను ఒంటరి చేసి బీజేపీ పట్టించుకోకుండా ఒంటరిగానే వదిలేసింది అనేటువంటి ప్రచారం సాగింది. నిన్నటి సభతోటి ఈటల రాజేందర్ ఒంటరి కాదు, ఈటల రాజేందర్ వెనుక బీజేపీ అధిష్టానం మొత్తం ఉంది. హోంశాఖ మంత్రి, సాక్షాత్తు హోంశాఖ మంత్రి అమిత్ షానే భుజం తట్టి నువ్వు విజయం సాధిస్తున్నావు అనేటువంటి విధంగా ఇచ్చినటువంటి ఆ భరోసా ఏదైతే ఉందో బీజేపీ శ్రేణుల్లో పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని రెట్టింపు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సాయి, మనతో పాటుగా కొంతమంది హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళకు కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు హుజురాబాద్లో రోజు రోజుకు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అధికార పార్టీ చేసేటువంటి దాంతో ఈటల రాజేందర్కు ఉన్నటువంటి గ్రాఫ్ ఏమైనా తగ్గుతుందా? ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన నుండి నేను ఆయన వెంటనే ఉన్నా. ఇప్పటి వరకు
ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ఎన్ని రకాలుగా ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఆయన గ్రాఫ్ రోజు రోజు పెరుగుతుంది. ముఖ్యంగా నిన్నటి మీటింగ్ తోటి మా ఈటల అభిమానుల్లో కానీ బీజేపీ శ్రేణుల్లో కానీ ఒక మంచి జోస్ వచ్చింది మాత్రం చెప్పుకోవచ్చు. నిన్నటి నిర్మల్ బహిరంగ సభలో అమిత్ షా గారు మాట్లాడినట్టు మాటలు కానీ, లేకుంటే ఆ సభకు పోయిన జనాలు కూడా, మేము కూడా నిన్న సభలోనే ఉన్నాం, జనాల ఉత్సాహం కానీ అక్కడ పరిస్థితి మాత్రం అదే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు దాదాపు కేసీఆర్ గారు ఇప్పుడు ఈటల రాజేందర్ గారి మీద ఖర్చు పెట్టిండు. రెండవది, అసలు వాళ్ళ స్థాయికి తక్కువ చేసి కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు, వేరే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు వచ్చి ఇల్లు తిరుక్కుంటే ఉంటే కూడా ప్రజలు వాళ్ళకు ఏ రకమైన వాళ్ళకు మద్దతు తెలుపుతలేరు. తెలుగువానికి కొత్త కొత్త ప్రచారాలు, అంటే ఇప్పుడు వినాయక మండపాల దగ్గర కూడా వాళ్ళు భోజనాలు వడ్డించి పార్టీ ప్రచారం చేసుకునే పరిస్థితి కూడా దిగజారిన పరిస్థితి కనబడుతున్నది. ఏది ఏమైనా కానీ ఈటల గ్రాఫు క్రమక్రమంగా పెరుగుతుంది. కేసీఆర్ గారు నిద్రపట్టకపోవడం అనేది ఖాయం. అది మేము మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నాం, కానీ ఎవరి కూడా ఎక్కువ కాలం నిలకడగా ఉండదు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం అవుతుంది. మన ఏదైనా కూడా ఈటలకు మెరుగే ఉంటుంది. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్కు నిద్ర పట్టకుండా ఉండేటువంటి పరిస్థితి, రోజు రోజుకు ఈటల గ్రాఫ్ పెరగడానికి ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు? ఈటల రాజేందర్ గారు మొదటి నుంచి వెళ్ళి ఈ నియోజకవర్గంలో మంచి పట్టున నాయకుడు, ఒక బీసీ బిడ్డ. రెండోది ఏంటంటే ఎవరికైనా కూడా ఆపదల సమయంలో అందరికీ ఆదుకున్నాడు. ముఖ్యంగా ఆయనే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరికైనా అవసరాలు ఉంటే కావచ్చు, ప్రతి దాని మీద పెన వేసుకొని పోయి గుడిసె కానీ, గుడిసింట్లకు కానీ, బంగ్లా కానీ ఎక్కడైనా చూడకుండా ప్రతి ఇంట్లోకి పోయి వాళ్ళ మంచిర్లు అరుచుకొని వారి బాగు చేసిన బిడ్డ కాబట్టి ఖచ్చితంగా ఆయన్ను ప్రజలు గుండెలో పెట్టుకున్నారు. 100% ఈటల రాజేందర్ గారు గెలుపు ఖాయం, అత్యధిక మేరతోటి ఖాయం. రైట్, మీరు చెప్పండి, అసలు ఈటల రాజేందర్కు ఉన్నటువంటి గ్రాఫ్ పెరుగుతుంది అనేటువంటి విషయం లోపల టీఆర్ఎస్ చేస్తున్నటువంటి మాకు ఎట్లయినా గెలుస్తామని టీఆర్ఎస్ ఇంకా నమ్మకాన్ని దాన్ని ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇలా కేసీఆర్ గారు ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేసిన తర్వాత ఆయనకు మతి చాలా భ్రమించిపోయి ఏం మాట్లాడాలని తోయట్లేదు. ఎందుకంటే నిన్న మొన్నటిదాకానేమో బీజేపీ వాళ్ళు గుర్తించలేరు అని చెప్పేసి మాట్లాడే సందర్భాన్ని చూసినాం మనం. నిన్న పోతే ఇదే నిర్మల్లా పోతే హౌ రాజేందర్జీ హౌ అని పిలిచినటువంటి సందర్భాన్ని హోమ్ మినిస్టర్, కేంద్ర హోంశాఖ మినిస్టర్ అనే రెండో వ్యక్తి, దేశంలోనే పట్టున్నటువంటి రెండో వ్యక్తి అమిత్ షా ఇలా రాజేంద్రను గుర్తించి నేను ఒక సభకు ఒక షోగా మారినాను. ఈటల రాజేంద్ర అంటే ఆయన ఒక షోగా, అంటే ఆ సభకు ఒక వినూత్నమైన వ్యక్తిగా అక్కడ మారిండు. ఈ రెండవది ఏంటి అని అంటే ఇలా బీజేపీ రాజేంద్రన్నతోటి ఇలా పట్టు సాధించాలనే ఒక క్రమాన్ని చూస్తే రాజేంద్రన్న పేరు చెప్తే నిన్న సభ అంతా మారు మోగింది, చప్పట్లతోటి హర్షధ్వానాలతోటి మారు మోగినట్టు సందర్భాన్ని మనం చూసినాం. అంటే మొత్తానికి ఇద్దరి మధ్య ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, బీజేపీ అభ్యర్థి మధ్య అసలు ఏ విధంగా పోలిక ఉంటాను అనుకుంటున్నారు? ఇలా అభ్యర్థి గురించి కాదండి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ అభ్యర్థి ఎక్కడిది అభ్యర్థి వాళ్ళకి అభ్యర్థి కనీసం అభ్యర్థికి మౌత్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. అభ్యర్థి అంటే ఇప్పుడు మాకు తెలియదు, ఓన్లీ కేసీఆర్ కారు, ఈటల రాజేందర్ అన్న పువ్వు, ఈ రెండింటి మధ్యలోనే జరుగుతూ ఉన్నది. అసలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎక్కడ కనపడతా ఉన్నాడు? ఎక్కడ కనపడట్లేదు. రెండవది ఏంటంటే ఇలా ఒక బొమ్మను తీసుకొచ్చి పెట్టిండ్రు, గెల్లి శ్రీనివాస్ యాదవ్ అంటే ఆయన జేఏసీలో పనిచేసి, ఉస్మానియా జేఏసీగా పనిచేసి 4 గోడల మధ్యలో అంగిడ్చుకొని జై తెలంగాణ అన్నాడు. మరి రాజేంద్ర అన్న ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా తిరుగుకుంటూ జై తెలంగాణ పట్ల అనుకున్నాడు. ఇలా రాజేంద్ర అంటే తెలంగాణ వ్యాప్తంగా తెలుసు, కానీ గెలి శ్రీనివాస్ ఎవరండి? గెలి శ్రీనివాసు గెలిస్తే అసెంబ్లీలో ఏమని అడుగుతాడు పోయి? ఇలా ఒక స్టూడెంట్ జేఏసీ అధ్యక్షుడిగా ఉన్నాడు కదా, ఒక్కనాడైనా కూడా మరి 50,000 ఉద్యోగాలు మనం ఇస్తా ఉన్నాం సార్, మరి పోస్టులు లేకపోతే మరి పరిస్థితి ఘోరంగా ఉంటుంది అని చెప్పి ఒక్కనాడైనా అడిగిండా? అడగలే. ఇప్పుడు గెలితే ఏమడుగుతాడు? ఇలా ప్రశ్నించే గొంతుకను ఈటల రాజేందర్ అంటే ఆయన ఒక టార్గెట్ క్యాండిడేట్ కేసీఆర్. కాబట్టి ఇలా కేసీఆర్ అంటే ఆయన ప్రభుత్వాన్ని మొత్తం యంత్రాంగం అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. ఏంది 4 మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు, అంత అవసరం వచ్చింది? నాకు సీట్లు తక్కువ ఉన్నాయా? ప్రశ్నించే గొంతుగా ఆనాడు కూడా 16 మంది ఎమ్మెల్యేలతోటి శాసనసభ పక్ష నేతగా రాజేంద్రన్న ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో వైఎస్ను ఎదిరించినటువంటి గొప్ప వ్యక్తి ఈటల రాజేంద్రన్న. ఆనాడు కనుక ఈ ఉద్యమంలో ఇట్లాంటి ప్రలోభాలు ఆ సమైక్యాంధ్రంలో ఉన్నప్పుడు ఆ మంత్రులు వచ్చి ఈ రాజీనామా చేసినటువంటి నియోజకవర్గ కేంద్రాలలో కనుక ఉండి వీళ్ళు ప్రచారం చేస్తే ఆనాడు వీళ్ళు గెలుచురా, ఈ కేసీఆర్ గెలుచునా? ఆనాడు కేసీఆర్ రాజీనామా చేస్తే ఇంత పట్టు కనుక ఉన్నట్లే ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగాన్ని వచ్చి కరీంనగర్లో పెడితే గెలుచునా ఆయన?
అసలు ఎందుకు ఇంత సిగ్గు సోయి లేకుండా ఇలా ఒక్క వ్యక్తి మీద ఇలా ప్రభుత్వానికి సరిపడే సీట్ కూడా కాదు ఇది. ఒక వ్యక్తి మీద కేసీఆర్ అనే వ్యక్తి ఇలా ఒక బీసీ నాయకుడి మీద, ఒక ఉద్యమ కార్యకర్త మీద, ఒక సామాన్య జనాన్ని నుంచి వచ్చినటువంటి కార్యకర్త, మామూలు కార్యకర్త రాజేంద్ర అంటే ఆయన మొదటి నుంచి ఉద్యమాలు చేసుకుంటే బతికిండు. ఆనాడు సమైక్య రాష్ట్రంలో అప్పుడు పోరాడిన ముఖ్యమంత్రులతోటి ఇలా స్వరాష్ట్రం అయిన తర్వాత కూడా ఇలా ఆత్మగౌరవంతో, ఆత్మగౌరవం పేరు మీద ఇలా కేసీఆర్ మీద కూడా ఇలా ధ్వజం ఎత్తుతా ఉన్నాడు. అన్యాలు మొన్న ఐకేపీ కొనడానికి రేపు కొంట చూడండి మీరు. రాజేంద్రన్న ఓడిపోతే రేపు ఐకేపీ వడ్లు కొనడానికి లేదు ఈ ఆస్కారం ఇక్కడ. కాబట్టి రాజేంద్రన్న చేపట్టి ఐకేపీ ఈ కేంద్రాలు పెట్టిండు మొన్న. అందుకోసం ప్రశ్నించే గొంతు పోవాలని చెప్పేసి అని ప్రభుత్వ యంత్రాంగం వచ్చి మొత్తం 4 మంత్రులు, పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్సు, ఆర్డీఓలు, రెవెన్యూ వాళ్ళు, ఐఏఎస్లు వీళ్ళందరూ ప్లాన్ చేసి ఇట్లా ఉత్కతాలు. ఆఫ్ఘనిస్తాన్ మీద 2001లో ఏదైతే అమెరికా మీద దాడి చేసిందో ఆఫ్ఘనిస్తాన్ లాడేను, ఆఫ్ఘనిస్తాన్ నాశనం చేయడానికి అమెరికా అయితే ఆఫ్ఘనిస్తాన్ను దగ్గరికి ఒత్తుకొచ్చి దాన్ని పాడు చేసే ప్రయత్నం ఏదైతుందో ఇలా హుజురాబాద్ను కూడా గదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. మరొక లాడని అయిపోయింది కేసీఆర్ ఇలా. కాబట్టి నేను అనేది ఏమంటున్నానంటే రాజేంద్రన్న గ్రాఫ్ ఎక్కడ తగ్గుతలేదు, పెరుగుతూ ఉన్నది. ఎంత ఒత్తితే అంత లేచిపోతూ ఉన్నాడు. ఇలా దళదబంది అన్నారు, ఏమున్నదండి ఇక్కడ అచ్చినైపోతాను ఏది మొత్తం తుపాకి రావని మాటలా, మాయల పక్కిరి వేషాలా. ఇది తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగేటువంటి వ్యవస్థ. రెండవది ఏంటంటే దేశంలోనే అత్యంత విలువైన ఓటు ఇలా హుజురాబాద్. వాళ్ళు పెట్టే ప్రలోభాలు ఏంది, వాళ్ళు ఇచ్చే ఆశలేంది, ప్రజాప్రతినిధులు కొనడం ఏంది, ఎన్ని రూపాయలు పెట్టి 1000 కోట్ల రూపాయలు ఇలా హుజురాబాద్లో ఖర్చు పెడతా ఉన్నారు. దేశంలోనే అత్యంత విలువైన ఓటు అంటే హుజురాబాద్ వేయాల. ఇది తెలంగాణలో జరిగేటువంటి పరిణామం. కాబట్టి రాజేంద్ర అన్న 1,00,000 ఓట్ల మేరతోటి గెలుస్తాడు. రెండవది ఏంటి అంటే ఇవాళ హుజురాబాద్లో అభివృద్ధి అంటే రాజేంద్రన్నే, అభివృద్ధి అంటే రాజేంద్రన్నే. ఇలా మీరు చెప్పండి, ఆ కేసీఆర్కు నిజంగానే ఉప ఎన్నిక ప్రస్తావన వచ్చినప్పటి నుంచి నిద్ర లేకుండా పోతుందా? వాస్తవమే. ఎందుకంటే ఏదైతే ఉప ఎన్నిక అనివార్యమైనప్పటి నుంచి కేసీఆర్ కేవలము తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలను వదిలేసి హుజురాబాద్ మీదనే టార్గెట్ చేసి 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మంత్రులను వివిధ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఈ 2,25,000 ఓట్లను 4 కోట్ల ప్రజలుగా భావించి ఇక్కడే చేస్తున్నాడు. ఎందుకంటే తన తర్వాత తనంత శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తి ఈటల రాజేందర్ కాబట్టి, ఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్ను ఓడిస్తే వాళ్ళ దొరల పాలన వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. రేపు ప్రశ్నించే గొంతుక ఉండదు. ఏ ప్రజల పట్ల కూడా ఏ ఒక్క సమస్య గురించి కూడా మాట్లాడే ఎమ్మెల్యేలు ఉండరు, మంత్రులు ఉండరు. ప్రతి ఒక్కరు వాళ్ళకు జీ హుజూర్ అని ఉంటా అంటారు. కానీ ఈటల రాజేందర్ మాత్రం అటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఏ నాటికైనా కూడా చాలా గొప్పగా ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ కాబట్టి ఇప్పటికీ కాదు ఎప్పటికి కూడా జీ హుజూర్ అనని ప్రతి సభలో ఈటల రాజేందర్ గారు చెప్తున్నారు. కానీ ఈ ఎమ్మెల్యేలకు, ఈ మంత్రులకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు హుజురాబాద్ నియోజకవర్గానికి ఇదివరకు ఈటల రాజేందర్ గారి కంటే ఏం చేసిండ్రో ఇంతకుముందు ఈ ప్రజలకు చెప్పి ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారికి ఎందుకు ఓటేయద్దో చెప్పి మీరు హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయండి అని మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అసలు హుజురాబాద్ ఎన్నిక అనేటువంటిది కేసీఆర్కి ఏ విధంగా ఉంది? కేసీఆర్కి అనేది వాస్తవానికి నిద్ర పట్టడం లేదు. ఏ విధంగానైనా ఈటల రాజేందర్ గారికి గెలిచినట్లయితే నా గవర్నమెంట్ పోతుంది అనే ఉద్దేశంతో ఆయన నిద్రపోకుండా అన్నట్టు రాత్రి ఎన్నో గడపడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈటల రాజేందర్ అనే వ్యక్తి 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. గెలిచిందంటే నా గవర్నమెంట్కి ఇబ్బందికరమైన పరిస్థితి ఎట్లా వస్తుంది, ఏం చేయాలో అర్థం కాక 100,000 కూడా ప్రజాప్రతినిధి కొనడం, వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు కొనుక్కొని ఏ విధంగానైనా చేసి రాష్ట్ర ప్రజానీకం ఏం భావిస్తున్నారు అసలు హుజురాబాద్ ఉప ఎన్నిక రేపు? అసలు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఏం ఆలోచిస్తూ ఉన్నారు? ప్రజలు ఆలోచించేది ఏంటి అని అంటే ఏ విధంగానైనా సరే ఈ యొక్క దొరల పాలన, ఈ యొక్క కేసీఆర్ కుటుంబ పాలన పోవాలే, మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఈ యొక్క దొరల పాలన వెళ్ళిపోవాలి. కేసీఆర్ కుటుంబం, హరీష్ రావు, ఈ కేటీఆర్, కేసీఆర్, కవితారావు, ఈ రావుల రాజ్యం పోవాలి. ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఈటల రాజేందర్ ఒక్కడే ఇక్కడ ప్రత్యామ్నాయం. ఈటల రాజేందర్ కనుక గెలిచినట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు జరుగుతుంది. కనీసం ఈ 2 సంవత్సరాల ఎంతో కొంత ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈటల రాజేందర్ 1,00,000 పైన మెజార్టీతో గెలిపించాలని ప్రతి వ్యక్తి, ప్రతి మహిళ, ప్రతి రైతు, ప్రతి విద్యార్థి కూడా అదేవిధంగా కోరుకోవడం జరుగుతుంది. ఎవరు ఎన్ని కుయక్తులుగా పన్నినా, ఎవరు ఎన్ని విధాలుగా చేసినా కూడా ఇలా ఈటల రాజేందర్ అనే వ్యక్తి ప్రతి ఒక్క గుండెల్లో
లోపల ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే ఎట్లా మాది గవర్నమెంట్కి ఉందా అని స్తంభాల మీద దాని మీద రాసుకొని మాకు జై కేసీఆర్ జై కేసీఆర్ కాదు, ఇక్కడ ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం జై ఈటల రాజేందర్, జై బీజేపీ, జై కమలపు అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఎన్ని కుయక్తులు వన్నా కేసీఆర్ ఇంటికి 10 లక్షలు పంచినా కూడా, ఇంటికి 10 లక్షలు, ప్రతి కులానికి ఇంటికి 10 లక్షలు పంచినా కూడా గెలిచే పొజిషన్ లేదు. ఏమైనా ఈటల రాజేందర్ గెలవాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఉండడం జరిగింది. మీరు చెప్పండి, అసలు ఏ విధంగా భావిస్తున్నారు నిరుద్యోగులుగా? అసలు కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి ఏ విధంగా ఈ ఉప ఎన్నిక గుణపాఠం కాబోతుందని భావిస్తున్నాను. సార్, తెలంగాణ ఉద్యమంలో అందరూ ప్రతి ఒక్కరు కొట్లాడింది ఎందుకంటే మాకు నీళ్ళు వస్తాయి, మాకు నిధులు వస్తాయి, మాకైనా ఉద్యోగాలు వస్తాయి, మేము గొప్పగా బతుకుతామని తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు ఇంత దారుణంగా పాలన చేస్తారని ఎవరు ఊహించలేదు. కానీ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగులైనా రైతులైనా అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాలనను ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను మొత్తం బొండికాయ పిసికి చంపుదామని కేసీఆర్ అనుకుంటున్నారు. కానీ ఇది రాజరిక వ్యవస్థ కాదు. ఒక రాజు, ఒక నియంత లెక్క ఆనాడు హిట్లర్ ఏదో పాలన చేసినని చరిత్రలో చదువుకున్నాం. కానీ ఈరోజు ఒక హిట్లర్ కన్నా దారుణంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఈ పాలనను ప్రజలు ఊరుకోరు, దీన్ని అంతం చేస్తారు. ఆ అంతం ఈ హుజరాబాద్ ఉప ఎన్నికతోనే మొదలవుతుంది. ప్రతి ఒక్కరూ నిరుద్యోగుల గురించి ఏనాడు అది చేసిండని కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అవుతుందని ప్రతి ఒక్కరికి రాష్ట్రం అంతా చెప్పడం జరిగింది. ఏడైంది బంగారు తెలంగాణ? ఎవరు బాగుపడ్డారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దొంగలను ఉద్యమంలో కొట్లాడిన అందరినీ ప్రతి ఒక్కరిని దూరం పెట్టి ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి పదవులు ఇస్తాడు. వాళ్ళు కోట్లకు సంపాదించుకుంటారు, వాళ్ళు కబ్జాలు చేస్తారు, వాళ్ళు గుండాయిజం రాజకీయాలు చేస్తున్నారు, గుండా రాజకీయం చేస్తున్నారు. అయినా అలాంటి వాళ్ళని పట్టించుకోడు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు హుజరాబాద్ ఉప ఎన్నికతోని బుద్ధి చెప్తారని నేను చెప్తున్నా సార్. రైట్ సాయి, చూస్తూ ఉన్నాం కదా పరిస్థితి. ఇది హుజరాబాద్లో ప్రతి ఎక్కడ ఏ ఊరును కదిలించినా, ఏ పట్టణంలో కదిలించినా, ఏ యువకులను, నిరుద్యోగులను, మహిళలను ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ లోపల వచ్చేటువంటి మాట ఇదే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కేంద్ర బిందువుగా మారినటువంటి హుజరాబాద్ నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారితే రాష్ట్ర రాజకీయాల్లో ఈటల రాజేందర్ దానిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న చూసాం అంత పెద్ద సభలో కూడా నిర్మల్లో జరిగినటువంటి బీజేపీ సభ, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి సభలో కూడా చూసాం. ఈటల రాజేందర్ పేరెత్తగానే సభ ఒక్కసారిగా గొల్లుమనడం, అదేవిధంగా హర్షధ్వానాలతోటి చప్పట్లతోటి ఆ ప్రజల యొక్క అభిమానాన్ని చాటుకునేటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ను ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో ఓడించేందుకోసం కేసీఆర్ చేసేటువంటి ఏ ప్రయత్నం కూడా, హరీష్ రావు ఇక్కడ అడ్డా వేసి చేసేటువంటి ఏ ప్రయత్నం కూడా, అంటే వాళ్ళ స్థాయిని మరిచి స్థాయి దిగజారి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలు కావచ్చు, వాళ్ళు ప్రవేశపెట్టే పథకాలు కావచ్చు, వాళ్ళు ఏది చేసినా కూడా ఇక్కడ ప్రజలు అన్ని తీసుకొని ఆఖరికి వస్తే బీజేపీకి ఓటేసి, ఈటల రాజేందర్కు ఓటేసి ఇక్కడ తెలంగాణ హుజరాబాద్ నియోజకవర్గం అయ్యేటువంటి పరిస్థితి ఉందని కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి సాయి. రైట్. సో నామాజీ గారు, హుజరాబాద్ ఎన్నిక సందర్భంలో జరుగుతున్న పరిణామాలని కూడా తెలుసు, కొత్తగా మనం చర్చించుకోవడానికి ఏం లేదు. కానీ నేను సభ తర్వాత మరొకసారి చర్చ, మొన్నటి వరకు ఒక దాని దుష్ప్రచారాన్ని అయితే తెరకు లేపారు టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు. బీజేపీ అధిష్టానం ఈటలను ఒంటరి చేసింది, ఈటలను పట్టించుకోవట్లేదని కూడా. సో వాటన్నిటిని తెరదించుతూ నిన్న సభ పైనే ఈటలను దగ్గర తీసుకోవడం, దాంతో అలాగే కేసీఆర్కి మొదటి నుంచి కూడా ఎన్ని రకాల కుయుక్తులు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా హుజరాబాద్లో ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్టు మొత్తం అనుకూలంగా ఈటలకే ఉంది, తమ వైపు రావట్లేదనేటువంటి ఒక ఆందోళనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీటికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సాయి గారు, నేను చాలా స్పష్టం చేయదలుచుకున్నాను. ఈటల రాజేందర్ గారు కండక్ట్, క్యారెక్టరు, కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి. ప్రజా జీవితంతో దళితుల ఇండ్లలో భోజనాలు చేసి బీద వాళ్లకు అండదండగా ఉండి హరిజన, గిరిజన, తాడిత, పీడిత, కర్షక, కుమ్మరి, కమ్మరి, నేత, గీత, వడ్రంగి అందరితో ఒక అన్నగా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా మెలిగినటువంటి వ్యక్తి. అందరూ కూడా హుజరాబాద్ లో ఈరోజు ఏ రకంగా ఆలోచన చేస్తున్నట్టే, ఈటల రాజేందర్ వచ్చిందంటే మా అన్న వచ్చినట్లుగా, మా తమ్ముడు వచ్చినట్లుగా,
లేకుంటే మా ఇంటి ఒక మంచి మాకు ఒక సేవకునిగా వచ్చినట్లుగా ఆ రకంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. ఇంకో విషయం ఏంటంటే ప్రజలు గమనిస్తున్నది, ఈటల రాజేందర్ గారి ఎంబడి ఎవరున్నారు? ఈటల రాజేందర్ గారి మీద అవినీతి ఆరోపణ మోపితే మరి రాజీనామా ఇచ్చి నా మీద ఎంక్వైరీ చేయండి అని సిద్ధంగా ఉన్నా అన్నాడు. మరి అవతలోడు సిద్ధంగా ఉన్నాడా? సిద్ధంగా లేడు. అంతే పోని మరి ఈటల రాజేందరే కాదు, ఈటల రాజేందర్ గారి ఎంబడి ఎవరున్నారు? ఈటల రాజేందర్ గారి ఎంబడి ఈరోజు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రజా సమస్యల్ని తెలుసుకోవడానికి, ప్రజల ముందు ప్రభుత్వ ఫలాలను ఏ రకంగా అందించాలి, రాబోయే కాలంలో ఏ విధంగా ఈ యొక్క అవినీతిని అంతం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర, పాదయాత్ర ఈరోజు చేస్తున్నారు. ప్రజలు వేలాది సంఖ్యలో వస్తున్నారు. మరి ఆయన ఎంబడి ఎవరు ఉన్నారా? ఈరోజు అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు, కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ మంత్రి, ఎవరి మీద అవినీతి ఆరోపణ వచ్చిందా? ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈటల రాజేందర్ వెనకాల ఎవరు ఉన్నారు? ఈటల రాజేందర్ ఒక్కడు కాదు, ఈరోజు 21 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆశీర్వాదం ఉన్నది ఈరోజు. కాబట్టి ఈరోజు నిన్న మీరు చూశారు, లక్షల సంఖ్యలో నిన్న మేము అక్కడ ఉన్నాం, దాదాపు 2 లక్షల మంది ఈరోజు ప్రజలు సోమోటోగా ప్రజలు వచ్చి ఈటల రాజేందర్ గారిని అమిత్ షా గారు పిలుస్తుంటే ఆ యొక్క కేకలు, ఆ యొక్క స్వాగత ధ్వనులు నిజంగా ఈటల రాజేందర్ గెలిచినట్లుగా అందరు భావించడం జరిగింది. మరి టిఆర్ఎస్ క్యాండిడేట్ పరిస్థితి ఏంటే? టిఆర్ఎస్ ఎంబడి ఉన్నోళ్ళు ఎవరు? టిఆర్ఎస్ ఎంబడి ఉన్నోరు అవినీతి పరులు, జూటాకోర్లు, అబద్ధం మాట్లాడేవారు, తలకాయలు తీసుకుంటా అంటారు. ఒకటా రెండా? నేను చెప్తుంటా కదా, అసలు గిన్నీస్ బుక్ లో ఎవరైనా ముందు జూటా మాట్లాడే ముఖ్యమంత్రి ఉండాలంటే కేసీఆర్ గారి. ఈ దేశంలో నిజంగా ఇంత జూటా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎట్లయిపోయిందంటే, నిన్న వచ్చినటువంటి వాతావరణము, బండి సంజయ్ గారి యొక్క ఈ యొక్క యాత్ర రెండు కూడా ఈయనకు నిద్ర కాదు కదా. ఆయన ఎంత మందు తాగినా ఆయన కళ్ళు మూసుకునే పరిస్థితి లేడు ఈరోజు. ఎవరితో ఏం మాట్లాడో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజలు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారండి. సాయి గారు, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈటల రాజేందర్ గెలిపించడం వల్ల ఏమైతుందో మీకు చెప్తాను. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాజాసింగ్ ఒకవైపు, హిందూ సామ్రాట్ గా రాజాసింగ్ ఎమ్మెల్యే, అదే రకంగా టిఆర్ఎస్ ని దుమ్ము దులుపుతున్నటువంటి రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిచారు. మీకు తెలుసు కదా, దుబ్బాకలో ఎవరు ఇన్ఛార్జ్ ఉంటే హరీష్ రావే కదా. ఏమైందో తెలుసు, ఈడ ఉన్నది ఏమైతుందో మనకు తెలుసు. మరి ఈటల గెలిస్తే ఇంకా వీళ్ళనంతా ఏకి పాడేదేం కాదు, ఉతికి ఆరేస్తాడనేటటువంటి భయము కేసీఆర్ కు చుట్టుకున్న ధ్యాస పెట్టుకోండి. ముగ్గురు ఉన్నట్లయితే ఈటల జత గెలిస్తే ముగ్గురు కలిసి ఈ టిఆర్ఎస్ వాళ్ళని 3 చెరువుల నీళ్లు దాపుతారు అనేటటువంటి భయం చుట్టుకున్నది. వీళ్ళ అవినీతి బండారం బయటపడుతుంది. వీళ్ళ పుట్టగతులు అన్ని కూడా మనకి ఈటలకు తెలుసు కాబట్టి అన్ని ఏరి ఒక్కటొక్కటి ప్రజల ముందు అసెంబ్లీ ద్వారా పెడతారని భయంతోనే అంటే జూటా పథకాలను ప్రకటిస్తున్నారు. ఎన్ని పథకాలు ప్రకటిస్తున్నారో ఈవెన కేవలంగా ఎలక్షన్ పథకాలే తప్ప ప్రజలకు నిజంగా న్యాయం చేయాలని, దళితులని బాగు చేయాలని, దళితులను బాగు చేయాలంటున్న ఆయన, నువ్వు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను కదా, ఈ రోజు రాజీనామా అయ్యి దళితులు ముఖ్యమంత్రి చేస్తాను, మరి మేము పక్కన చెప్తాం. దమ్ముందా? జూటా మాట్లాడేటటువంటి పద్ధతి, అవినీతి. ఈ రోజు నేను సవాలు చుడుతున్నా, ఈరోజు ఈటల రాజేందర్ గారు ఉన్నటువంటి పార్టీ అవినీతి రహిత పార్టీ, ప్రజా సంక్షేమ పార్టీ. ఈరోజు అక్కడ ఆలోచించారే, నరేంద్ర మోదీ ఎన్నర్ చెప్పలే మాకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాను అంటున్నారు. నరేంద్ర మోదీ ఎన్నర్ చెప్పలే మాకు లాట్రిన్లు ఫ్రీ కట్టించిందని చెప్తున్నారు. నరేంద్ర మోదీ ఎన్నర్ చెప్పలే ఈరోజు మనకు బియ్యం ఈ రోజు కేవలం 1 రూపాయతో వస్తున్నాయి, మరి ఈ యొక్క 9 నెలల నుండి ఫ్రీ బియ్యం వస్తున్నాయని చెప్తున్నారు. ఈ రోజు యూజెస్ కింద రోడ్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఎవరివి, ఎల్ఈడి బల్బులు ఎవరివి, ఈరోజు చెట్లు నాటుతున్నాయి, చెట్లు పాతున్నాయి ఎవరివి, ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి. కాబట్టి ఈటల వస్తే మా యొక్క హుజురాబాద్, ఈయన బంగారు తెలంగాణ ఇచ్చిపెట్టి భస్మాసుర తెలంగాణ చేసిండు, కానీ మా హుజురాబాద్ మాత్రం ఆత్మీయ హుజురాబాద్, హత్తుకునేటటువంటి హుజురాబాద్, ఒక అన్నదమ్ముల భావన, ఒక కుటుంబ వ్యక్తిగా ఉండి అందరికీ చేదోడుగా వాడు ఉంటే చచ్చినా బతికినా బాధొచ్చినా ఏమొచ్చినా ఆదుకునే ఏకైక నాయకుడు ఈటల రాజేందర్ అని చెప్పేసి, ఒక బీద బిడ్డ కాబట్టి ఇటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పేసి కమలం పువ్వు గుర్తు కొట్టేసి అవతల వాళ్ళ డిపాజిట్ జప్తు చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక కంకణ బద్దులై ఉన్నారు. ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు శీర్షాసన్ కింద తలకాయ పైన కాల్ చేసినా ఏమి
కాదని చెప్పేసి ఖచ్చితంగా ఈటల గెలుస్తారు. నిన్ననే అమిత్ షా గారు శంకారావం పూరించడం జరిగింది. ఇక ఈ ఎలక్షన్ తో ఈ యొక్క కేసీఆర్ యొక్క అంతాన్ని ఖచ్చితంగా ప్రజలు ప్రకటిస్తారు. ఈ హుజురాబాద్ ఎలక్షన్లతో వీళ్ళ యొక్క అంతం కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి దీన్ని మేము ముందుకు తీసుకొని పోతాం. ప్రజలతో కూడా మేము కోరుతున్నాం, మీరు కూడా తెలంగాణ వాదాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది. ఈటల రాజేందర్ మీ యొక్క ఇంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని గెలుపుచ్చుకుని ఈ దొరల కుటుంబ పాలన నుండి విముక్తి పొందాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే నామాజీ గారు, హుజురాబాద్లో ఆ ఒక్క రాజకీయ నేత చుట్టే రాష్ట్ర రాజకీయాలు కూడా మొత్తం కూడా అదే ఆయన చుట్టే కేంద్రీకృతమై తిరుగుతున్నాయి. చూస్తున్న 4-5 నెలల నుంచి ఏ విధంగా ఈటల రాజేందర్ని ఏ విధంగా తన్నే అణచివేసే ప్రయత్నం చేద్దాం, ఏ చిన్న సంఘటన ఆధారంగా ఓట్లను తమ వైపు మలుచుకునే ప్రయత్నం చేద్దామని మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎన్ని ప్రయత్నాలు ఉంటే, ఎన్ని దారులు ఉంటే అన్ని వెతుక్కోవడం మొదలుపెట్టారు. అన్ని విధాలుగా ఆ ఒక్క నేతను టార్గెట్ చేస్తూ రాజకీయం ఎంత చేస్తున్నారు. సో ఎన్ని చేసినా కూడా అక్కడ ఫలితం లేనట్టుగానే కనిపిస్తుంది. సో ఈ ప్రయత్నాలను ఎలా చూడొచ్చు అంటారు? ఒక్కరిని చేసి ఇంత పెద్ద ఎత్తున అన్ని శాఖలతో శాఖలే కాకుండా ఇంతమంది మూకుమ్మడిగా రౌండప్ చేసి చేస్తున్నా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోవడం. కానీ ఒకటి సాయి గారు, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మన యొక్క ఈటల గారు ఆయన ఒక్కైనా అనుకుంటున్నారు. ఈటల గారి యొక్క సప్పుడ ఈ రోజు మొత్తం భారతదేశం అటక్ నుండి కటక్ వరకు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, ఢిల్లీ పీఠం కదులుతుంది. ఈటల అంటే ఇప్పుడు ఒక శక్తి, భారతీయ జనతా పార్టీ ఒక శక్తి ఆయన. కాబట్టి ఈటల రాజేందర్ ని ఎవరు కూడా కన్నెత్తి కూడా చూడలేరు, దాచి పెట్టుకోండి. ఈటల రాజేందర్ ఇన్ని రోజులు ఏదో నడిచిందేమో కానీ ఇప్పుడు మాత్రం ఈటల రాజేందర్ పై ఈగ వాలిన వీళ్ళ అంతం పలుకుతారు ప్రజలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈ కేసీఆర్ కాదు కదా, ఎవ్వరు ఏమి చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఒకటి దేశ పెట్టుకోండి, సూర్యుని మీద ఉమ్మిస్తే ఉమ్ము మన తన మీదనే పడుతుంది. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉన్నది. ఈ రోజు కేసీఆర్ ఎందుకు పోయిండండి ఆడ? హరీష్ రావు, కేటీఆర్ అసలు ఎట్లయిపోతుందంటే రాజీనామా చేయమని డిమాండ్ చేస్తారు. ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు, తమ హోదాని మర్చిపోయి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు మాట్లాడుతుంటాయి, ప్రజల తరపున బాధలు వెలుగుచ్చేటప్పుడు మాట్లాడతారు. కానీ రూలింగ్ లో ఉన్న వ్యక్తికి ఎంత ఓపిక ఉండాలి? ఓపిక ఎందుకు పోయిందంటే హుజురాబాద్ లో ఇప్పుడు రాజేందర్ గెలిస్తే ఇక మా అంతం పలుకుతాడని చెప్పేసి భయంతో ఉన్నారు. ప్రజలు మాత్రం గట్టిగా ఈయన ఎంబడున్నారు, ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. అవతలి టిఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్ జప్తు చేయించి బంగారు తెలంగాణ అమరవీరుల యొక్క నివాళులు అర్పించాలని చెప్పేసి మీ ప్రతి ఒక్క ఓటు కూడా ఈటల రాజేందర్ కేసినప్పుడే నిజమైన నివాళులు తెలిపిన వాళ్ళమైతాం, ఈ యొక్క కుటుంబ పాలన అంతం పలికిన వాళ్ళమైతాం అని చెప్పేసి మనం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ నామాజీ గారు. సో మొత్తానికి హుజురాబాద్ కేంద్రంగా ఒకే ఒక్క రాజకీయ నాయకుడి కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తాం. కొన్ని నెలలుగా ఎప్పుడైతే ఈటల రాజేందర్ రాజీనామా చేశారో, తర్వాత బీజేపీలోకి జాయిన్ అయ్యారో, ఇక ఎన్నికలు రాబోతున్నాయి, ఉప ఎన్నిక అనే తరుణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో చూస్తాం. అయినప్పటికీ కూడా ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు హుజురాబాద్ ప్రజలన్నది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నా కూడా టీఆర్ఎస్ అధినేతకు అక్కడ ఎలాంటి ఫలితం ఉండబోదా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. నిన్న అమిత్ షా రాకతో ఇది మరింత బలపడినట్టుగా కనిపిస్తుంది. ఈటలను ఇన్ని రోజులు ఎవరు లేరు తన వెనుక అంటూ ప్రచారం చేసినటువంటి టీఆర్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. హోంమంత్రి స్వయంగా కానీ గెలుపును అడ్డుకోలేక ఎవరు అడ్డుకోలేరంటూ మీరు గెలుస్తున్నారంటూ చెప్పేటువంటి ప్రయత్నం కూడా ఆయన క్లియర్గా చేశారు.